మూసా అలైహిస్సలాం ఎవరైతే ఉన్నారో ఆయనకు సందేశం ఇచ్చి ఆయన సోదరుడు హారూన్ అలైహిస్సలాం ఇద్దరిని ప్రవక్తలుగా చేసి ఏ సందేశం అయితే ఇప్పుడు నేను మీ ముందు చెబుతున్నానో కేవలము అల్లా మాత్రమే ఆరాధనకు అర్హుడు, ఈ సందేశాన్ని ఇచ్చి ఆనాటి కాలంలో ఉన్నటువంటి ఒక పెద్ద రాజు దగ్గరికి పంపించడం జరిగింది. ఆ రాజు పేరు ఫిరౌన్. ఆ రాజు కూడా ఎలాంటి రాజు? మనం చూస్తున్నటువంటి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగానో లేకపోతే ఒక దేశానికి ప్రధానమంత్రిగానో కాదు, అంతకంటే పెద్ద పొజిషన్లో ఉన్నటువంటి రాజు. ఆ రాజు ఎలాంటి రాజు అంటే ఆ రాజు దగ్గర కోటలు, తోటలు, సైన్యము, బలము, బలగము అన్నీ ఉన్నాయి. వజ్రాలు, వైడూర్యాలు మొత్తం, మరియు సరస్సులు కూడా ఉన్నాయి. ఆ సరస్సులు కూడా ఎలాంటి సరస్సులు అంటే ఈ సరస్సులు ఎండిపోతాయా ఎప్పుడైనా అన్నట్టుగా ఉండేటటువంటి సరస్సులు, ప్రతిదీ కూడా ఉంది. ఇది లేదు అని చెప్పడానికి లేదు. ప్రకటన చేసేవాడు అనా రబ్బుకుముల్ ఆలా, నేనే అందరికంటే పెద్ద ప్రభువుని, అల్లాను కాకుండా వేరే వారిని ఆరాధించడం కాదు, నేనే ప్రభువుని అని ప్రకటన చేసేవాడు ప్రజల ముందు. ఆ రాజ్యంలో ఉన్నటువంటి ఎక్కువ శాతం మంది ప్రజలు కూడా అతన్నే దేవుడిగా చేసుకునేవారు, ప్రభువుగా కొలిచేవారు. ఎందుకని? అతని రాజ్యంలో ఎప్పుడు జరిగే ప్రకటన ఒకే ఒక్కటి, అనా రబ్బుకుముల్ ఆలా, నేనే పెద్ద ప్రభువుని. వారి దగ్గరికి సందేశం ఇవ్వడానికి వెళ్తున్నారు. మామూలు విషయం కాదు. ఈరోజు మీరందరు ఇక్కడ కూర్చున్నారు, నేను మీ ముందు సందేశం చెబుతున్నాను, అదే సందేశం. ఇది చాలా సునాయాసమైన పని. కానీ ఒక రాజు దగ్గరికి ఇద్దరు సామాన్య వ్యక్తులు వెళ్ళి సందేశం ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. ఎప్పుడైతే ఈ సందేశం వినిపించడం జరిగిందో వెంటనే ఆ రాజు అడుగుతున్నాడు, కాల ఫమర్ రబ్బుకుమా యా మూసా, మూసా మీ ప్రభు ఎవరు అని అడుగుతున్నాడు. అల్లా గురించి పరిచయం చేస్తున్నప్పుడు వెంటనే మూసా అలైహిస్సలాం చెబుతున్నారు, కాలా రబ్బునల్లజీ ఆతా కుల్ల షైఇన్ ఖలకహు సుమ్మ హదా. అల్లాహు అక్బర్. కాలా రబ్బునల్లజీ, ప్రతి వస్తువుని సృష్టించినవాడు, వాటికి మార్గం చూపినవాడు నా ప్రభువు. అల్లాహు అక్బర్. ప్రతి వస్తువుని సృష్టించాడు మరియు దానికి మార్గం చూపాడు. ఎప్పుడైతే ఫిరౌన్ మీ ప్రభు ఎవరు అనగానే అతనికి ఇచ్చినటువంటి సమాధానం చూడండి, చాలా చిన్న వాక్యంలా కనబడుతుంది, కానీ ఇందులో చాలా పెద్ద విషయం ఉంది. ఎప్పుడైతే ఫిరౌన్ మీ అందరికీ ప్రభు నేను అంటున్నాడో అతని దగ్గర ఉన్నటువంటి మొత్తం సంపద, అందులో ఏ వస్తువుని కూడా అతను సృష్టించలేదు. అల్లా ఎవరు? ప్రతి వస్తువుని సృష్టించినవాడు, దానికి మార్గం చూపినవాడు. అల్లాహు అక్బర్. అతని దగ్గర ఏవైతే తోటలు, కోటలు, బంగారము అవన్నీ కూడా వంశపారంపర్యంగా వచ్చినవి, వేటిని కూడా అతను సృష్టించలేదు. మరి మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా? అల్లాను కాకుండా వేరే వారిని ఎవరినైనా ఆరాధిస్తూ ఉంటే వారు ఈ సృష్టిలో ఏం సృష్టించారో, ఏమైనా ఒక చిన్న వస్తువుకైనా వారు సృష్టికర్తలా అనే విషయాన్ని గమనించాలి. అల్లా తాలా ప్రశ్నిస్తున్నాడు, అఫమై యఖ్లుఖు కమల్లా యఖ్లుఖు అఫలా తజక్కరున్. అన్నిటినీ పుట్టించినవాడు, అన్నిటినీ సృష్టించినవారు, ఏమీ సృష్టించినవారు ఉభయులు సమానులేనా? మీరు బొత్తిగా ఆలోచన చేయరా? ఒక్కసారి పరిశీలన చేయండి. మనం ఎవరినైతే ఆరాధిస్తున్నామో వారు ఈ సృష్టిలో ఏం సృష్టించారు అన్న విషయం. ఎప్పుడైతే ఈ సందేశం ఇవ్వడం జరిగిందో వెంటనే అతను మార్చేసి మరొక ప్రశ్న అడుగుతున్నాడు, కాలా ఫమా బాలుల్ కురూనిల్ ఊలా. అది సరే కానీ చనిపోయిన వారి సంగతి ఏమిటి అంటే, ఇంతకుముందు చనిపోయిన వారు అల్లాను కాకుండా వేరే వారిని ఆరాధించి చనిపోయారు కదా, వారి పరిస్థితి ఏమిటి? మన సమాజంలో కూడా ఇలాగే జరుగుతుంటుంది. ఎప్పుడైతే తౌహీద్ విషయాలు చెబుతూ ఉంటామో వెంటనే మరొక ప్రశ్న వస్తుంది, మా పూర్వీకులు చనిపోయారు కదా, మా తాత ముత్తాతలు చనిపోయారు కదా, మా నాన్నగారు మా అమ్మగారు చనిపోయారు, వాళ్ళ పరిస్థితి ఏమిటి? కాల ఇల్ముహా ఇంద రబ్బీ ఫీ కితాబిన్ లా యజిల్లు రబ్బీ వలా యన్సా. అల్లాహు అక్బర్.
మూసా అలైహిస్సలాం ఏం తెలియజేస్తున్నారు? ఇల్ముహా ఇంద రబ్బీ, దానికి సంబంధించిన జ్ఞానము నా ప్రభువు దగ్గర ఉంది. ఎక్కడ ఉంది? ఫీ కితాబీ, ఒక పుస్తకంలో పొందుపరచబడి ఉంది. అల్లాహు అక్బర్. చనిపోయిన వారు నిజంగా తౌహీద్ మీద ఉన్నారా లేరా అన్న విషయము నా ప్రభువు దగ్గర ఉంది అని మూసా అలైహిస్సలాం తెలియజేస్తున్నారు.